సుదీర్ఘ కృషి చేస్తున్న కళాశాల శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ సాంకేతిక కళాశాల. ప్రథమ ప్రధాని మంత్రి పండిట్ నెహ్రూ కరకమలాలతో స్థాపింపబడి 5 దశాబ్దాలకు పైగా అద్వితీయ చరిత్రను కలిగిన కళాశాల ఇది. ఎందరో అధ్యాపకుల కృషి ఫలితంగా అనర్ఘ రత్నాల లాంటి విద్యార్థులను తీర్చిదిద్ది జాతికి ఖ్యాతికి దర్పణంగా నిలిచిన కళాశాల. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న సూక్తిని అక్షర సత్యం చేస్తూ కన్నతల్లి లాంటి తమ చదువుల తల్లి అభ్యున్నతిని తలపోస్తూ తమ తర్వాతి తరం విద్యార్థుల్లో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ప్రేరణను కలుగజేసేందుకు, ప్రతిభకు గుర్తింపునిచ్చేందుకు స్వర్ణ పథకాలు అందించాలనే బంగారు ఆలోచన కలిగి ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థులు శ్రీ భోగినేని చెంచురామనాయుడు, శ్రీమతి కళ్యాణి మరియు శ్రీ గంగాధర్ గారి సమున్నత కృషికి చిహ్నం ఈనాటి ఉత్సవం. ఈనాటి ఉత్కృష్టమైన కార్యక్రమానికి వచ్చేసిన అతిథులను, ఆహూతులను, విద్యార్థులను, స్వర్ణ పథక ప్రదాతలను, స్వర్ణ పథక గ్రహీతలను సవినయంగా, సాధారణంగా సుమనస్సు నమస్సులతో ఆహ్వానిస్తున్నాం. ఈ సభకు అధ్యక్షులైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ ప్రభాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈనాటి సభకు ముఖ్య అతిథులు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతులు, ఈ విశ్వవిద్యాలయానికి దిశానిర్దేశాన్ని చేస్తున్నటువంటి ఆచార్య డబ్ల్యూ రాజేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేసినటువంటి ఫ్యాక్టరీ అమర్రాజా ఫ్యాక్టరీ. ఎంతో మందికి ఉపాధి అవకాశాలను కల్పించినటువంటి ఫ్యాక్టరీ ఇది. అటువంటి ఫ్యాక్టరీకి అధినేత అయినటువంటి ఆచార్య గల్లా రామచంద్ర నాయుడు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి సభకు గౌరవ అతిథులు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ రెక్టర్ శ్రీ సుకుమార్ గారిని, ఆచార్య సుకుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. గౌరవ అతిథులు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ సిడిసి డీన్ ఆచార్య శ్రీకాంత్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఆచార్య ఏ రామకృష్ణారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిర్వహించవలసిందిగా అధ్యక్షుల వారికి విన్నవించుకుంటున్నాం. Details. First, let us have lighting of the lamp by the chief guest and other distinguished invitees.
तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा. By Professor Banu. Distinguished guests on the dais and off the dais, and my dear student friends. I feel really proud to say that my first batch student, Mr. Bogineni Chencharama Naidu, who did his BTech in Electronics and Communication Engineering in our college in the year 1975-80, is now the President and Chief Executive Officer of Bogineni Corporation, a US-based company in New Jersey. Bogineni Chencharama Naidu had come up with a golden idea to encourage the engineering students to aim high in life and to excel in their respective disciplines. In order to create interest among the students towards the studies, he is presenting gold medals to top rankers of his alma mater in all the 6 branches of engineering, namely 3 in the name of Kalyani, wife of Bogineni Chencharama Naidu, to the students of ECE, EEE and mechanical branches, and the remaining 3 in the name of Chencharama Naidu himself to the students of computer science, civil and chemical engineering branches. This promotion is not just one-time affair, but he has been doing it since 2008. He not only generated interest among the students but also among the alumni. Another first batch student of mine, Mr. M. Gangadharam, who did his BTech in civil engineering during the year 1976-80, is now engineering chief of roads and buildings, Government of Andhra Pradesh. He has instituted a gold medal in the name of his mother, Srimati M. Savitramma, to the first ranker in civil engineering branch. And in fact, he has donated for 21 more years, and the gold medals are with the principal of SU